నాల్గవ సర్గము శ్రీరాముడు వానరసేనా ప్రస్థాన విధానములను నిర్దేశించుట. వానరసేనల యుద్ధయాత్ర సుగ్రీవాదులతోగూడి శ్రీరాముడు సముద్రతీరమునకు చేరుట. ఆ తీరమున సేనలు విడియుట. హనుమంతుడు తెలిపిన లంకానగర విశేషములను ఇతర విషయములను విని నిరుపమాన పరాక్రమశాలియు మహాతేజస్వియు అగు శ్రీరాముడు సుగ్రీవునితో ఇట్లు నుడివెను. ఓ సుగ్రీవ, దుష్టుడైన రావణుని యొక్క లంకానగర విశేషములు మారుతి ద్వారా తెలిసినవిగదా. ఇక వెంటనే దానిని ధ్వంసమొనర్చెదను. ఇది ముమ్మాటికి సత్యము. సూర్యుడు ఆకాశమధ్యమునకు చేరియున్నాడు. ఈ విజయముహూర్తము ప్రశస్తమైనది కనుక ఇప్పుడే బయలుదేరుట మేలు. ఈ ముహూర్తమునందే పయనమైనచో సీతను అపహరించుకునిపోయిన రావణుడు ఏ విధముగను నానుండి తప్పించుకుని పోజాలడు. బాధలకు తట్టుకునలేక విషము త్రాగి ప్రాణాపాయ స్థితికి చేరినప్పుడు అమృతమును పొందిన వ్యక్తికివలే నా ప్రయాణవార్తను వినినంతనే సీతాదేవికి తన జీవితముపై ఆశ చిగురించును. ఓ సుగ్రీవ, నేడు ఉత్తర ఫల్గునీ నక్షత్రము, రేపు హస్త. ఇవి మన ప్రయాణమునకు తగిన రోజులు కనుక సైన్యములను వెంటనెడుకుని బయలుదేరుదము. దానికి తోడు అన్నియు శుభశకునములే కన్పట్టుచున్నవి. ఇక రావణుని హతమార్చి సీతాదేవిని తీసుకునివత్తము. అంతేగాక నా కుడికన్ను అదరుచున్నది. ఈ శకునము మన సంకల్పసిద్ధికి విజయమునకు సూచకము. అంతట సుగ్రీవుడు లక్ష్మణుడు యుక్తియుక్తములైన రామచంద్ర ప్రభువు పలుకులను మెచ్చుకునిరి. పిదప నీతిశాస్త్రమున ఆరితేరినవాడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు వారితో మరల ఇట్లు వచించెను. మహావీరులైన లక్షమంది వానరులతోగూడి నీలుడు మార్గమును జూపుచూ ఈ సైన్యమునకు ముందు భాగమున వెళ్ళుచుండుగాక. సేనాపతివైన ఓ నీల, సైన్యములను మంచి మార్గమున నడిపింపుము. ఆ మార్గమున ఫలమూలములు సమృద్ధిగా ఉండవలెను. చల్లని నీడనిచ్చు వనములకును చక్కని జలాశయములకును కొదువయుండరాదు. వానరులకు ఇష్టమైన మధువు అందుబాటులో ఉండవలెను. మనము వెళ్లెడి మార్గములలోగల ఫలమూలములను జలములను దుర్మార్గులైన రాక్షసులు కలుషితములు చేయుదురు, విషపూరితమొనర్తురు. కావున ఆ ప్రమాదము వాటిల్లకుండా అవివిషపూరితములు కాకుండా అనుక్షణము జాగరూకుడవై యుండుము. మన వానర సైన్యము గుంతల మీదుగా కందకముల మీదుగా దూకునప్పుడును ప్రమాదకరములైన మడుగులను దాటునప్పుడును కీకారణ్యములలో సాగిపోవునప్పుడును మనపై దాడి చేయుటకు శత్రువులు చాటుమాటున పొంచియుందురు. ఆ విషయములను జాగ్రత్తగా గమనించుచుండవలెను. మనము చేయబోవు యుద్ధము భయంకరమైనది కనుక సాహసముతో పోరాడగల బలపరాక్రమములుగల వారినే మనము తీసుకుని వెళ్లవలెను. అందువలన బాలురు వృద్ధులు మొదలగు బలహీనులను ఈ కిష్కింధయందే విడిచి వెళ్ళుదము. వందల వేల కొలదిగాగల మన వానరవీరులు మిగుల బలశాలురు, అపారమైన మహాసముద్రమువలే భయంకరులు. వారిని కూడగట్టుకుని మనము పురోగమింపవలెను. పర్వతతుల్యుడైన గజుడు, మహాబలశాలి అయిన గవయుడు, గవాక్షుడు వృషభములతోగూడి మదించియున్న ఆబోతులవలే ముందునకు సాగవలెను. సేనానాయకుడు కపివరుడు అయిన వృషభుడు వానరసైన్యమునకు కుడివైపున ఉండి దానిని రక్షించుచూ పురోగమింపవలెను. మదపుటేనుగువలే దుర్జయుడు, మహావీరుడు అగు గంధమాదనుడు వానరసైన్యమునకు ఎడమవైపున ఉండి దానిని కాపాడుచు సాగిపోవలెను. ఓ సుగ్రీవ, ఐరావతముపైన ఇంద్రునివలే నేను హనుమంతుని భుజములపై కూర్చొని వానర సైన్యమునకు మధ్యగా సాగుచూ మన యోధులలో సమరోత్సాహమును నింపుచుండెదను. నిజముగా హనుమంతుడు ఎంతయు ధన్యుడుగదా. సార్వభౌమము అను ఏనుగును అధిరోహించిన ధనాధిపతియగు కుబేరునివలే యమునివలే శక్తిమంతుడైన లక్ష్మణుడు అంగదుని భుజస్కంధములపై కూర్చుని పురోగమించును. నీవును పల్లకినెక్కి మాతో సాగిరమ్ము. వృక్షరాజైన జాంబవంతుడు, మిగుల బలశాలి అయిన సుషేనుడు, వానరవీరుడైన వేగదర్శి అను ఈ ముగ్గురును సైన్యమునకు వెనుక భాగమున ఉండి దానిని రక్షించుచుండవలెను. కపీంద్రుడు, సర్వసైన్యాధ్యక్షుడు అయిన సుగ్రీవుడు శ్రీరాముని ఆజ్ఞలను తలదాల్చుడని మహాయోధులైన వానరులను ఆదేశించెను. అంతట రణోత్సాహముగల ఆ వానరవీరులు అందరును వెంటనే గుహల నుండియు పర్వతశిఖరముల నుండియు బయల్వెడలి వేగముగా ఎగురుచూ దుముకుచూ ముందునకు సాగిరి. అనంతరము వానరరాజైన సుగ్రీవుడు, లక్ష్మణుడు శ్రీరాముని సాదరముగా శ్లాఘించిరి. పిమ్మట ధర్మాత్ముడైన ఆ ప్రభువు దక్షిణ దిశగా బయలుదేరెను. మదపుటేనుగులవలే బలిష్ఠులైన కోట్ల కొలదిగానున్న వానరవీరులు శ్రీరాముని చుట్టును చేరగా ఆ ప్రభువు వారితోగూడి ముందునకు సాగిరి. అపారమైన ఆ వానరసేన శ్రీరామచంద్ర ప్రభువును అనుసరించి కదలిచుండెను. సుగ్రీవుని పాలనలోనున్న ఆ వానర ప్రముఖులు అందరునూ తమకు జయము తథ్యము అని భావించుచు మిగుల సంతోషముతో నుండిరి. ఆ కపివరులు ఎగురుచు దుముకుచు సేనాపరిరక్షణకై దాని చుట్టూను నలువైపుల పరిభ్రమించుచు మేఘములవలే గర్జించుచుండిరి. వారు అందరునూ సింహనాదములోనర్చుచు దక్షిణ దిశగా పరుగులు దీయిచుండిరి. ఆ కపివరులు సువాసనలతో గూడిన తేనెలను గ్రోలుచుండిరి.
తీయని పండ్లను తినుచుండిరి. వారు నిండుగా పూలగుత్తులతో కలకలలాడుచున్న మహావృక్షములను తమ భుజములపై మోసికొనుచు వెళ్ళుచుండిరి. వారు గర్వముతో ఒకరినొకరు ఎత్తుకుని క్రింద పడవేయుచుండిరి. కొందరు పడినవారిని లేవదీయుచుండిరి, మరికొందరు ఆ లేచిన వారిని క్రింద పడద్రోయుచుండిరి. శ్రీరాముని చుట్టనుగల కపివరులు ఇక ఆ రావణునకును రాక్షసులందరికినీ మన చేతిలో చావుమూడినట్లే అని పెద్దగా కేకలు వేయుచుండిరి. వీరులైన ఋషభుడు, నీలుడు, కుముదుడు అను వారు పెక్కుమంది వానరులతోగూడి అందరికంటెను ముందు నడచుచూ త్రోవలను సరిచేయుచుండిరి. బలిష్ఠులై భయంకర రూపులైన పెక్కుమంది వానరులు శత్రుసంహారమున దక్షులైన రామలక్ష్మణులకును వానరరాజైన సుగ్రీవునకును చుట్టును చేరి నడచుచుండిరి. 10 కోట్లమంది వానరులు తన చుట్టును చేరియుండగా శతవలి అను కపివీరుడు తానే ప్రముఖుడై సమస్త వానరసేనను రక్షించుచుండెను. కేసరి, పనసుడు అను వానరయోధులు 100 కోట్లమంది అనుచరులతోగూడి సేనకు కుడిప్రక్కన చేరి రక్షణ కార్యమును నిర్వహించుచుండిరి. అట్లే గజుడు, అర్కుడు అనువారు పెక్కుమంది వానర పరివారములతోగూడి ఎడమ భాగమున రక్షించుచుండిరి. ఇంతకు ముందే ఆయా దిక్కుల రక్షణబాధ్యతలో నియుక్తులైన గంధమాదనాదులు తమ తమ కర్తవ్యములను నిర్వర్తించుచుండిరి. పెక్కుమంది భల్లూక సైనికులతో పరివృతులైన జాంబవంతుడు, సుషేనుడు సుగ్రీవుని నాయకత్వమున సాగిపోవుచు సేన యొక్క వెనుక భాగమును రక్షించుచుండిరి. వానరశ్రేష్ఠుడు, మహావీరుడు, వేగగమనుడు, కపిసేనలకు అధిపతియు అయిన నీలుడు మార్గశోధనమొనర్చుచు సమస్త బలములను నియంత్రించుచుండెను. కపిశ్రేష్ఠులైన దరీముఖుడు, ప్రజంఘుడు, రంభుడు, రభసుడు అను వీరులు వానరులను తొందరపెట్టుచూ అంతటను కలయదిరుగుచుండిరి. మహాబలసంపన్నులైన ఆ వానర ప్రముఖులు ఈ విధముగా సాగిపోవుచుండగా వారికి మహావృక్షములతో లతలతో అలరారుచున్న గిరిశ్రేష్టమైన సహ్యాద్రి కనబడెను. త్రోవలో బాగుగా వికసించిన పూవులతో కలకలలాడుచున్న సరస్సులు, తటాకములు, వనములు వారికి గోచరించెను. మనము వెళ్ళునప్పుడు సమీపములో నగరములుగాని జనపదములుగాని ఉన్నచో వాటిలో ప్రవేశింపరాదు అననది శ్రీరాముని తిరుగులేని ఆజ్ఞ. దానిని శిరసావహించుచు అపారమైన సముద్రమువలె భయంకరముగానున ఆ మహావానరసేన పురోగమించుచుండెను. భీకరతరంగఘోషలతో ఒప్పుచున్న సముద్రమువలె ఆ సేన గర్జనలనో నర్చుచు వెళ్ళుచుండెను. మహావీరులైన కపివరులు అందరునూ చక్కగా తోలబడుచున్న గుర్రములవలె బాగుగా ఎగురుచు గంతులు వేయిచూ రామచంద్రప్రభువునకు సంతోషమును గూర్చుటకై ఆయనకు ప్రక్కప్రక్కనే సాగిపోవుచుండిరి. హనుమంతునిచే అంగదునిచే వహింపబడుచున్న రామలక్ష్మణులు గురుశుక్రులతో గూడిన చంద్రసూర్యులవలే విరాజిల్లిరి. 4 గ్రహములు ఒక రాశిలో కూడుట బహుజన వినాశహేతువు హనుమంతుడు, అంగదుడు, రామలక్ష్మణులు అను ఈ నలుగురి యొక్క కలయిక రాక్షసుల మహాసేన యొక్క వినాశమును సూచించును. అప్పుడు వానరరాజైన సుగ్రీవుడు, లక్ష్మణుడు ఆదరాభిమానములతో ప్రశంసించుచుండగా ధర్మాత్ముడైన ఆ రామచంద్ర ప్రభువు దక్షిణ దిశగా సేనతోగూడి సాగిపోవుచుండెను. అంతటా అంగదుని భుజములపై కూర్చొనియున్న లక్ష్మణుడు శ్రీరాముని సేవలతో మనోరథములన్నీయును తీరుచున్నట్లుగా తృప్తిపడుచుండెను. శకున శాస్త్రమును బాగుగా ఎరిగిన ఆ సౌమిత్రి సమయస్ఫూర్తి గలవాడే శ్రీరామునితో మృదుమధురముగా ఇట్లు వచించెను. అన్నా, త్వరలోనే రావణుని చంపి ఆయనచే అపహరింపబడిన సీతాదేవిని నీవు పొందగలవు. నీ సంకల్పములన్నీను వెంటనే సిద్ధించును. సకల సంపదలతో సుసంపన్నమైన అయోధ్యను తిరిగి చేరగలవు. ఓ రఘువర, దివియందును భువిపైనను పరంపరగా శుభశకునములు కనవచ్చుచున్నవి. సీతాదేవి నిన్ను చేరుట మొదలగు మహాప్రయోజనములు అన్నియు త్వరలో సిద్ధింపగలవనుటకు ఈ మంచి శకునములే నిదర్శనములు. వాయువులు సేనలకు హాయిని గొల్పుచు అనుకూలములై చల్లగా వీచుచున్నవి. పక్షుల కలరవములు, మృగముల ధ్వనులు మధురములై వినసొంపుగా ఉన్నవి. దిశలన్నీను ప్రసన్నములైయున్నవి. సూర్యకాంతులు స్వచ్ఛముగానున్నవి. భృగునందనుడైన శుక్రుడు నిన్ను అనుసరించుచూ తన ఉజ్వల కాంతులతో ప్రకాశించుచున్నాడు. నక్షత్రమండలము నిర్మలముగా ఉన్నది. సప్తర్షులు, సిద్ధులు మొదలగువారు అందరును ధ్రువనక్షత్రమునకు ప్రదక్షిణముగా తిరుగుచు తేజరిల్లుచున్నారు. ఇవి ఎన్నీయును మనకు శుభసూచకములు. మన ఇక్ష్వాకు వంశమునందలి మహాపురుషులలో శ్రేష్ఠుడు, రాజర్షియు అయిన త్రిశంకువు తన పురోహితునితో గూడి విరాజిల్లుచున్నాడు. మన ఇక్ష్వాకు వంశజులకు శుభసూచకమైన విశాఖానక్షత్రద్వయము క్రూరగ్రహములతో చేరక, క్రూరగ్రహములు లేక నిర్మలముగా ప్రకాశించుచున్నది. రాక్షసులకు మూలానక్షత్రము మౌలికమైనది. దానిని ధూమకేతువుతోక స్పృశించుచుండుటచే ఆ నక్షత్రము మిక్కిలి పీడింపబడుచున్నది. ఇది రక్కసులకు అశుభ సూచకము. ఇది అంతయును రాక్షసుల వినాశమునకే దారితీయుచున్నది. ఏలనన ఆయువుమూడిన వారి నక్షత్రము గ్రహబాధకు లోనగుచుండును. ఓ ప్రభూ, నీళ్లు నిర్మలముగా రుచిగా ఉన్నవి. వనములు పండ్లతో నిండియున్నవి.
వృక్షములు ఋతువులను అనుసరించి పూయిచూ కనువిందుగావించుచున్నవి. వాయువులు వాటి పువ్వుల మీదుగా వీచుచూ చక్కని పరిమళములను వెదజల్లుచున్నవి. తారకాసుర సంహార సమయమున యుద్ధరంగమునందు దేవతల సైన్యముల వలె కపి సైన్యములు వ్యూహరచనతో ఉత్సాహభరితములయున్నవి. ఆర్య, ఈ శకునములను అన్నింటిని గమనించి నీవు సంతుష్టుడవై యుండుము అని పలికి ఉత్సాహముతోనున్న లక్ష్మణుడు సోదరుని అన్నను ఊరడించెను. అంతట గోళ్ళు కోరలు ఆయుధములుగాగల వానర భల్లూక యోధులతో నిండిన మహాసేన సువిశాలమైన భూతలమును ఆక్రమించి ముందునకు సాగెను. వానర భల్లూక యోధుల యొక్క కరచరణముల తాకిడిచే చెలరేగిన దుమ్ములు సూర్యమండలమును కప్పివేశెను. అప్పుడు పర్వతములతో వనములతో నిండియున్న దక్షిణ దిశను మేఘములు ఆకాశమునువలె ఆవరించుచూ భయంకరమైన ఆ కపిసేన పురోగమించెను. పెక్కు యోజనముల వరకు వ్యాపించియున్న ఆ వానరసేన అవిచ్ఛిన్నముగా పురోగమించుచూ నదులను దాటిపోవుచున్నప్పుడు వాటి ప్రవాహములు అన్నియును వెనుకకు మరలిపోవుచున్నట్లు ఓపెను. అసంఖ్యాకముగానున్న ఆ భల్లూక వానరసేన నిర్మల జలములు గల సరస్సులను, దట్టమైన వృక్షములతో ఒప్పుచున్న పర్వతములను, సమతలములు గల భూప్రదేశములను, ఫలములతో నిండిన వనములను మధ్యనుండియు ఇరు ప్రక్కల నుండియు అన్ని వైపుల నుండియు ప్రవేశించుచూ భూమండలమును ఆవరించి సాగిపోవుచుండెను. ఆ కపివరులందరూ ప్రసన్నమనస్కులై రామకార్యార్థము పొంగులువారుచున్న ఉత్సాహము గలవారై వాయువేగముతో సాగిపోవుచుండిరి. యౌవనమున నుండుట వలనను తహతహపాటువలను కలిగిన దర్పముతో మార్గమున పయనించుచున్నప్పుడు వారు పరస్పరము తమ హర్షములను బలపరాక్రమములను ప్రదర్శించుచుండిరి. వనచరులైన ఆ వానరులలో కొందరు పరుగులు దీయిచుండిరి, మరికొందరు గంతులు వేయిచుండిరి, కొంతమంది కిచకిచ శబ్దములు చేయిచుండిరి, వాలములతో భూమిపై కొట్టుచుండిరి, పాదములతో భూమిపై కొట్టుచూ టపటప శబ్దములు చేయిచుండిరి. మరికొందరు భుజములను చాచి కొండలను పిండి చేయిచుండిరి, చెట్లను చిన్నాభిన్న మొనర్చుచుండిరి. పర్వతములపై సంచరించెడి ఆ వానరులు గిరిశిఖరములపైకి ఎక్కుచూ కొంతమంది మహానాదములను, మరికొందరు సింహగర్జనలను చేయిచుండిరి. ఆ వానర భల్లూక యోధులు తమ యూరువుల తాకిడిచే దట్టముగా అలముకొనిన తీగెలను నలిపివేసిరి. ఇంకను వారు బలపరాక్రమములతో విజృంభించుచు పెద్ద పెద్ద బండరాళ్లతో, చెట్లతో వినోద క్రీడలు సలుపుచుండిరి. భయంకరులైన కోట్ల కొలది వానరులచే భూమండలమంతయును ఆవరింపబడినది. సుగ్రీవుని పర్యవేక్షణలోనున్న ఆ మహా వానరసేన రాత్రింబవళ్లూ పరమసంతోషముతో సాగిపోవుచుండెను. ఆ వానర వీరులందరిలో యుద్ధోత్సాహము పొంగి పొరలిచుండెను. అందువలన వారు సీతాదేవికి రావణుని చెర నుండి త్వరగా విముక్తి కలిగించుటకై ఎక్కడనూ క్షణకాలమైనను ఆగక పురోగమించుచుండిరి. క్రమముగా వారు చెట్లగుబురులతో దట్టమై వివిధములగు మృగములతో నిండియున్న సహ్యాద్రి మీదుగా మలయ పర్వతమునకు చేరిరి. శ్రీరాముడు ఆ వానరులతో గూడి సహ్య మలయ గిరులపై గల చిత్ర విచిత్రములైన వనములను, నదులను సెలయేళ్లను చూచుచూ వాటిని దాటి వెళ్లెను. వానరులు పొగడ చెట్లను, ఎర్రగోరంట చెట్లను, మామిడి వృక్షములను, అశోక వృక్షములను, వావిలి చెట్లను, గన్నేరు చెట్లను, తిమిస చెట్లను, ఊరుగు చెట్లను, కానుగు చెట్లను, జువ్వి చెట్లను, మేడి చెట్లను, తుమికి చెట్లను, నేరేడు వృక్షములను, ఉసిరిక చెట్లను, కడిమి చెట్లను భంగపరచుచూ ముందునకు సాగిరి. అందమైన కొండచర్యలపై గల వివిధములగు వన వృక్షములను వానరులు అటునిటూ ఊపుచుండుటచే అవి తమ పూవులను వారిపై, ఆకపులపై రాల్చుచున్నవి. మకరంద పరిమళములు గల వనములలో తుమ్మెదలు ఢంకారములను గావించుచున్నవి. చందనమువలే చల్లనైన గాలులు హాయిని గూర్చుచు వీచుచున్నవి. గేరికాది ధాతువులచే అలరారుచు సహ్యాద్రి మిక్కిలి ఇంపుగొలుపుచున్నది. గాలులచే ఎగురగొట్టబడి ధాతువుల నుండి ప్రసరించుచున్న ధూళులు విశాలమైన వానరసేనను అన్ని వైపుల నుండియు కప్పివేయుచున్నవి. రమణీయముగానున కొండచర్యలయందు ఎల్లెడలను మొగలి పొదలు, వావిలి చెట్లు, విరజాజి తీగెలు బాగుగా వికసించి మనోహరముగానున్నవి. పూలగురివెందలు, మల్లె పొదలు, కానుగు చెట్లు, ఇప్ప చెట్లు, పొగడలు, వేగిస చెట్లు బాగుగా పుష్పించి సువాసనలను వెదజల్లుచున్నవి. నల్లతుమ్మి, ఎర్రగోరంట పొదలు, పొన్న చెట్లు, మామిడి వృక్షములు, గులాబీ చెట్లు, ఎర్రకాంచనములు చక్కగా పుష్పించియున్నవి. ఖర్జూరములు, గన్నేరు చెట్లు, అశోక వృక్షములు, కొండమల్లెలు, ధవవృక్షములు, బూరుగు చెట్లు, మంకెన చెట్లు, ఎర్రచేమంతులు, తాళవృక్షములు, తిమిసలు, ఉసిరిక చెట్లు, కడిమి చెట్లు, నీలాశోకములు, ఉలిమెరి చెట్లు, ఊడుగు చెట్లు, పద్మక వృక్షములు బాగుగా పుష్పించి చూడముచ్చటగొలుపుచున్నవి. ఈ వృక్షములు అన్నీను ఎగురుచున్న వానరముల వలన అస్తవ్యస్తములైనవి. ఆ పర్వతమునందలి బావులు, పల్వలములు, నీటి గుంటలు చల్లని జలములతో నిండియున్నవి. చక్రవాకములు, జలకుక్కుటములు, నీటి కాకులు, కౌజుపిట్టలు గుంపులు గుంపులుగా జేరి అచట మసలు కొనుచున్నవి. అడవి పందులు, లేళ్లు అచట సంచరించుచున్నవి. భయంకరములైన ఎలుగుబంట్లు, శివంగులు, సింహములు, పెద్ద పులులు,
పెక్కు విషసర్పములు అందు అంతటను సంచరించుచున్నవి. అచటి జలములలో చక్కగా వికసించిన కమలములు, చెంగల్వలు, తెల్లగలువలు, నీలోత్పలములు మొదలగు పుష్పములు అక్కడి జలాశయములను శోభిల్లజేయుచుండెను. ఆ గిరిసానువులయందు వివిధములగు పక్షుల గుంపులు కలకల ధ్వనులను గావించుచుండెను. ఆ వానరములు అచటి జలాశయములలో స్నానపానములోనర్చి సంతోషముతో విహరించుచున్నవి. అవి కొండపై జేరి పరస్పరము నీళ్లు చల్లుకొనుచున్నవి. మత్తిల్లియున్న ఆ కపివరులు అచటి చెట్ల యొక్క మధురఫలములను, కందమూలములను, పుష్పములను సేవించిరి. తేనెవలే పింగళ వర్ణము గల వానరులు చెట్లకు వ్రేలాడుచున్న తేనెపట్టులలోని మధువులను తనివిదీర త్రాగుచూ సాగిపోవుచుండిరి. వారు చెట్లను విరిచివేయిచు, తీగెలను లాగివేయిచు, కొండలను పిండి చేయిచూ వేగముగా వెళ్ళుచుండిరి. మధువులను సేవించిన ఉత్సాహముతో కొందరు వానరులు చెట్లపై ఎగురుచు వెళ్ళుచుండిరి, మరికొందరు వృక్షముల కొనలకు చేరుచుండిరి, ఇంకను కొందరు చెట్లను కూల్చివేయుచుండిరి. పంటకు వచ్చిన వరిచేలతో నిండిన భూమివలే ఆ ప్రదేశమంతయును వానరయోధులతో నిండిపోయెను. మహాబాహువు, రాజీవనేత్రుడు అయిన శ్రీరాముడు మహేంద్రగిరికి చేరి దట్టమైన చెట్లతో విలసిల్లుచున్న ఆగిరిశిఖరమును అధిరోహించెను. దశరథనిసుతుడైన శ్రీరాముడు పర్వతశిఖరము మీదికి ఎక్కిన పిమ్మట తాబేళ్లతో, చేపలతో నిండిన సాగరమును తేరిపారజూచెను. ఆ వానరులు మహాగిరి అయిన సహ్యాద్రిని, మలయ పర్వతమును దాటిన పిమ్మట శ్రీరాముని అనుసరించి భయంకర ఘోషలతో ఒప్పుచున్న సముద్రము యొక్క తీరమునకు వరుసగా చేరిరి. ప్రజారంజకుడైన శ్రీరాముడు లక్ష్మణునితో, సుగ్రీవునితో గూడి ఆ గిరిశిఖరము నుండి దిగి మనోహరముగానున్న సముద్ర తీరమునకు శీఘ్రముగా చేరెను. సముద్ర తరంగములు ఉవ్వెత్తుగా ఎగిరి పడుచుండెను. ఆ జలముల తాకిడికి తీరమునందలి శిలల నీను శుభ్రముగా నుండెను. విశాలముగా ఉన్న ఆ సాగర తీరమునకు చేరిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవునితో ఇట్లు నుడివెను. సుగ్రీవా, మనము ఇప్పుడు సముద్ర తీరమునకు చేరియున్నాము. సముద్రమును దాటుట ఎట్లు అని ఇదివరలో మనము అనుకుని ఉంటిమి. ఆ సమస్య ఇప్పుడు మనకు ఎదురైనది. నదులకు పరమగమ్యమైన ఈ సాగరము అపారమైనది, ఆవలి తీరము కనబడనిది. అనువగు ఉపాయము చేత మాత్రమే దీనిని దాటుటకు వీలగును. అందువలన ప్రస్తుతము మనము ఇచటనే ఆగి మన వానరసేన ఈ అపారమైన సముద్రమును దాటు ఉపాయమును గూర్చి ఆలోచింతము. అనంతరము సీతాదేవి ఎడబాటు వలన విచారగ్రస్తుడయున్న శ్రీరాముడు సాగరమునకు చేరి ఆ తీరమునందే మరికొంత ముందునకు సాగి సేనానివాసమును గూర్చి ఇట్లు ఆజ్ఞాపించెను. ఓ వానరేంద్ర, మన సేనలను అన్నింటినీ ఇచటనే ఆపివేయుదము. ఇక ఇప్పుడు సాగరమును దాటెడి ఉపాయమును గూర్చి ఆలోచన చేయుట ఎంతేని యుక్తము. మనపై దెబ్బతీయుటకై శత్రువులు ఈ పరిసరములలో చాటుమాటున దాగియుండవచ్చును. కనుక మన సేనానాయకులు తమ తమ సేనలను జాగ్రత్తగా కాపాడుచుండవలెను. అందువలన మన వానర యోధులు ఏ కారణముననైనను తమ తమ సేనలను విడిచిపెట్టి ఎచ్చటికిని వెళ్లరాదు. అంతట లక్ష్మణ సుగ్రీవులు శ్రీరాముని ఆదేశమును తలదాల్చి తమ సేనలను సముద్ర తీరమునగల చెట్ల నీడలకు చేర్చిరి. సాగర తీరమున విడిసిన ఆ వానరసేన తేనెవలే పింగళ వర్ణజలములతో నిండిన మరియొక సాగరమువలే విరాజిల్లెను. ఆ వానర శ్రేష్ఠులు సముద్ర తీరమునగల వనమునకు చేరి ఆ మహాసాగరము యొక్క ఆవలి తీరమునకు చేరుటకు కుతూహలపడుచు అచట ఉపవిష్టులైరి. అచట ఆసీనులైన ఆ వానరుల యొక్క సేనాసన్నాహముల కోలాహల ధ్వనులు సముద్రఘోషను మించి వినబడెను. సుగ్రీవునెదుపులో మసలుకొనుచున్న ఆ వానర మహాసేన శ్రీరాముని కార్యసాధనలో తత్పరమై వానరులు, కొండ ముచ్చులు, భల్లూకములు అనురీతిలో 3 విధములుగా వేర్వేరుగా ఏర్పడెను. ఆ వానరసేన ఆ మహాసాగరమును చేరి వాయువేగ ప్రభావమున ఎగసిపడుచున్న మహాసముద్రతరంగములను చూచుచూ మిగుల సంతోషపడెను. ఆ మహాసాగరము సువిశాలమైనది. దాని అవలితీరము కనబడకుండెను. అది రాక్షసులకు నివాసమై యొప్పుచుండెను. ఆ సేనానాయకులు ఆ జలనిధిని తదేక దృష్టితో చూచుచూ ఉండిపోయిరి. ఆ మహోదధి భయంకరమైన మొసళ్లకు ఆలవాలమైయుండెను. సంధ్యాసమయమున అది తెల్లని నురుగులతో ఒప్పుచు నవ్వుచున్నట్లు ఉండెను. ఎగిరిపడుచున్న తరంగములతో విలసిల్లుచూ నృత్యము చేయుచున్నట్లుండెను. చంద్రోదయమగుటచే అది తన అలలచే పరవళ్లు ద్రొక్కుచుండెను. ఆ జలములలో చంద్రబింబము అటునిటూ కదలుచుండెను. పెనుగాలులతోనూ పెద్ద పెద్ద మొసళ్లతోడనూ అది భయంకరముగా తోచుచుండెను. తిముల చేతను 100 యోజనముల పొడవుగా నుండి దృఢముగా ఉండెడి చేపను తిమి అందురు. తిమింగిలములతోడనూ తిమిని భక్షించెడిది తిమింగిలము. మెరేచున్న పడగలుగల మహా విషసర్పములతోడనూ గూడి భీకరముగానున్న ఆ మహోదధిని ఆ వానర సైన్యము చూచెను. ఆ మహాసముద్రము భయంకరమైన జలజంతువులచే నిండియుండెను. అది వివిధములగు పర్వతములతో వ్యాప్తమైయుండెను. అది రాక్షసులకు నివాసస్థానము. దారీతెన్నులేక అది ప్రవేశింపవీలు లేనిదైయుండెను. అందలి తరంగములు మొసళ్లతోడనూ
భీకరములైన సర్పములతోడను విలసిల్లిచుండెను. ఆ అలలు పెనుగాలుల తాకిడికి క్షణక్షణమునకు ఎక్కువ ఎగుచూ ఎగసిపడుచుండెను. సాగరమునందలి జలకణములు రాత్రివేళ నిప్పుర వలవలే విలసిల్లిచుండెను. ఆకాశమునందలి నక్షత్రములు మిలమిలలాడుచుండెను. సముద్రమున మహాసర్పములు సంచరించుచుండెను. అంబరమునందు సర్పాకృతిలో రాహుకేతువులు చరించుచుండిరి. జలధి దైత్యులకును రాక్షసులకు ఆవాసస్థానము. ఆకాశమునందును రాక్షసులు తిరుగాడుచుందురు. సాగరము, ఆకాశము ఈ రెండును గంభీరములై లోతు వైశాల్యమును కొలుచుటకు వీలుకానివై భీకరములైయుండెను. కావున అర్ణవమునకును అంబరమునకు ఎట్టి అంతరము గోచరింపదయ్యెను. సముద్రము ఆకాశము జలశోభితములై ఒప్పుచుండెను. సముద్రము ముత్యములతోడను ఆకాశము నక్షత్రములతోడను ప్రకాశించుచుండెను. ఆకాశము అటునిటు కదలుచున్న మేఘములచే వ్యాప్తమైయున్నది. సాగరము త్రుళ్ళిపడుచున్న తరంగ పంక్తులతో అలరారుచున్నది. కనుక ఈ రెండింటి మధ్య తారతమ్యము గోచరముగాదు. సముద్రమునందలి తరంగములు పరస్పరము ఢీకొనుచు భయంకరముగా ఘోషలు గావించుచు అవి గగనమునందలి దివ్యదుందుభీ ధ్వనులను పోలియున్నవి. పెనుగాలుల ప్రభావమునకు క్రిందుమీదగుచున్న తరంగములు రత్నములతో గూడి ఎగిరిపడుచు మహాధ్వనులను గావించుచున్నవి. జలజంతువులతో నిండియున్న ఆ సాగరము పైకెగురుచు రోషమును ప్రకటించుచున్నట్లు కనబడుచున్నది. గాలుల తాకిడికి ఉవ్వెత్తుగా ఎగిరిపడుచున్న తరంగధ్వనులతో ఒప్పుచున్న ఆ సాగరము ఆకాశముతో సంభాషించుచున్నట్లు కన్పట్టుచుండెను. అట్టి ఆ సముద్రమును ఆ వానరులు మిగుల ఉత్సాహముతో చూచిరి. సుడులు దిరుగుచున్న తరంగముల యొక్క ఘోషలతో విరాజిల్లుచున్న మహాసాగరమును గాంచి అచట చేరియున్న వానరవీరులు ఆశ్చర్యములో మునిగిపోయిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 4వ సర్గము.